వెల్కమ్ టు న్యూస్ అడ్డా. యువతలో పెరుగుతున్న ఆర్థరైటిస్ సమస్యలు కారణం ఇదేనా? యువతలో ఆర్థరైటిస్ సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం అధిక తీవ్రతతో చేసే వ్యాయామం అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో చాలా మంది జిమ్లో ఎక్కువగా కఠినమైన వ్యాయామాలు చేస్తారు. కానీ ఇది కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పెంచి భవిష్యత్తులో సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వాకింగ్, తేలికపాటి వ్యాయామాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి. కానీ మితిమీరిన వ్యాయామం చేయడం వల్ల కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. క్రాస్ ఫిట్, హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ వంటి కఠినమైన ఫిట్నెస్ ట్రెండ్స్ మోకాళ్ళు, తుంటి, వెన్ను వంటి భాగాలపై ఎక్కువ ఒత్తిడిని పెంచుతాయి. దీనివల్ల గాయాలు, కీళ్ల సమస్యలు, చివరికి ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆర్థరైటిస్ అంటే ఏమిటి? ఆర్థరైటిస్ అనేది కీళ్లలో ఉన్న మృదులాస్థి క్రమంగా అరిగిపోవడం వల్ల వచ్చే వ్యాధి. కీళ్ల నొప్పి, వాపు, కదలికలు ఇబ్బంది దీని లక్షణాలు. ఇది ఎక్కువగా మోకాళ్ళు, చేతులు, వెన్నుముకపై ప్రభావం చూపుతుంది. యువతలో ఎందుకు పెరుగుతుంది? అధిక వ్యాయామం, కీళ్లపై పదే పదే ఒత్తిడి, ఊబకాయం, గాయాలు, వ్యాయామం సరిగా చేయకపోవడం, ఈ కారణాల వల్ల చిన్న వయసులోనే ఆర్థరైటిస్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. తీవ్రతతో కూడిన వ్యాయామాలకు దూరంగా ఉండాలి. ట్రైనర్ పర్యవేక్షణలోనే జిమ్ చేయాలి. కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్ తగ్గించాలి. శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. తదితర జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడొచ్చు.